కృష్ణ బేసిన్లోని సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేసిందని, మళ్లీ ఇప్పుడు వచ్చి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణ వరప్రదాయని లాంటి పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కృష్ణ బేసిన్లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి లేదని, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంత ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా పనులను పెండింగ్ పెట్టారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 19 ఇప్పటికి 9 కిలోమీటర్లు కాలే అంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో గొప్పగా పరిపాలన చేసిన, రైతుల పట్ల ప్రేమ చూపించినవని చెప్పుకునేటువంటి కేసీఆర్ అయినా, హరీష్ అయినా, కేటీఆర్ ఇంకోరైనా మరి 10 సంవత్సరాలలో కేవలం మీరు 10-11 కిలోమీటర్లు తవ్వింది. అంటే ఎందుకని? నిధులు లేవా అంటే 8 లక్షల కోట్ల అప్పు చేస్తుంది, నిధులుండే ధనిక రాష్ట్రమే. మరి ఎందుకోసమని పూర్తి కాలే? ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు మొత్తం కలిపితే సుమారుగా 100-120 కిలోమీటర్ల పైన, 120 కిలోమీటర్ల పైనే సొరంగాలు తవ్వింది కదా కొత్త ప్రాజెక్టులో. మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు? కారణం ఏంది అంటే 3 కారణాలు. అంటే ఇది తవ్వితే ఇది పడిపోదని ముందే మీకు ఏమైనా కలబడ్డదా? మనం కూలిదేందో అది మొదలుపెడితే ముందే కూలిపోదని మీకు ఏమైనా కలబడ్డదా? మొదటి కారణం. రెండవది, ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే, అంటే పేరు వస్తుందనే రెండవ కారణం. మూడవ కారణము, మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వయబుల్ కాదని, అంటే ఇది ఆర్థికంగా అంటే ఇది సరిపోయే ప్రాజెక్టు కాదు, అంటే ఎకనామిక్గా ఇది బెనిఫిట్ ఉండే ప్రాజెక్టు కాదని మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా లెక్క చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ అంటే సుమారుగా 30 టీఎంసీ అంటే 3 లక్షల ఎకరాలకు పారే నీరు. ఈ ప్రాజెక్టు మొత్తం అవుతున్న ఖర్చు కేవలం సుమారుగా 4,000 కోట్లు. సరే 500 కోట్లు అటు ఇటు కోట్లు అంటే ఎకరానికి 1,25,000 ఖర్చు. తర్వాత మోటార్లే ఉండవు, పంపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, మోటార్ కాలిపోయే సమస్య ఉండదు, మోటార్ కరెంటు బిల్లు 100 కోట్లు 1,000 కోట్ల కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రైతాంగానికి ఫలితం వచ్చింది. అది కూడా వెనుకబడ్డటువంటి కరువు ప్రాంతమైన నల్గొండ జిల్లా సాగునీటికి, ఫ్లోరైడ్ నీటికి పనికి వచ్చే కార్యక్రమం. మరి ఎందుకు మీరు 10 సంవత్సరాలు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బయట ఇతర ప్రాజెక్టులకేమో మరి అన్ని కిలోమీటర్లు సొరంగాలు దువ్వి దీనికి ఎందుకు చేయలే అన్నప్పుడు మీకు దీనిపైన ప్రశ్నించే అర్హత కానీ, ఈ ప్రాజెక్టును దర్శించేటువంటి నైతిక అర్హత కానీ మీకు ఉందా? స్ట్రేట్గా సమాధానం చెప్పని మాట్లాడుతూ ఉన్నా. ఇలా పొద్దునైనా మాట్లాడుతూ ఇంటి దగ్గర ప్రెస్లో మాట్లాడుతూ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా, అన్ని కోట్లు ఖర్చు పెట్టి మాట్లాడుతున్నాం. అరే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి 25 కిలోమీటర్లు ఖర్చు పెట్టకుండానే 25 కిలోమీటర్లు పూర్తి అవుతుందా? ఖర్చు పెట్టకుండా అవుతుందా? మంజూరు ఇచ్చి, శాంక్షన్ ఇచ్చి, టీవీ మిషన్ తీసుకొచ్చి అమెరికన్ కంపెనీ తోటి కోఆర్డినేట్ చేసి, అరే మరి నువ్వు 10 కిలోమీటర్లు నువ్వు ఆ మిగిలిన 9 కిలోమీటర్లు చేసి ఉంటే మీరు ఆరోపణ చేసిన నేను కూడా ఆరోపణ చేయవచ్చు కదా.